నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా వర్షాలు. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు రావచ్చని ఐఎండీ హెచ్చరిక. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నైరుతి రుతుపవనాలు పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం ప్రభావంతో పాటు ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల రానున్న వారం రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. సున్నితమైన ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడడం, ఉరుములతో కూడిన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు. ఐఎండీ ప్రకారం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణ తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న వారం రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, రాయలసీమలో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు హై అలర్ట్. బంగాళాఖాతం, అరేబియా సముద్రం గంటకు 40 నుంచి 55 వరకు వేగంతో గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల గుజరాత్, కొంకణి, గోవా, కర్ణాటక, కేరళ, లక్షద్వీపం, ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు, అధికారులు హెచ్చరికలను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఈ వర్షాలు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించి వ్యవసాయ పనులకు ఊతం ఇచ్చినప్పటికీ సున్నతమైన ప్రాంతాల్లో వరదలు, ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వరదలు వచ్చే ఛాన్స్ రానున్న 2-3 రోజుల్లో రాజస్థాన్, గుజరాత్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఉత్తర అరేబియా సముద్రంలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఇక వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం కావడం, చురుకైన రుతుపవనం ద్రోణి బహుళ చక్రవాతం చలనాలు, పశ్చిమ తీరం వెంబడి నిరంతరం తీర ప్రాంతం ద్రోణి వల్ల దేశం మొత్తం వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాలు నేలలోని తేమను పెంచి ఖరీఫ్ పంటల సాగుకు మేలు చేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా కురిసే వర్షాలు, భారీ వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరగబడడం, పంటకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికీ భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ కనుమల వంటి కొన్ని ప్రాంతాల్లో వరదలు, నీరు నిలిచిపోవడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. పశ్చిమ భారతదేశంలో అంటే గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్రం, కచ్ ప్రాంతాల్లో జూలై 3 నుంచి 5 మధ్య కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక హఠాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో రానున్న కొద్ది రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చు. నైనిటాల్, బాగేశ్వర్ వంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందుకే ఉత్తరాఖండ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. అందుకే లోతట్టు వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బంగాల్, ఝార్ఖండ్, బీహార్, సిక్కిం, అస్సాం, మేఘాలయం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా విస్తారంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఎక్కువ కాలం వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వరదలు రావడం, కొండచర్య విరగపడడం, రవాణాకు అంతరాయం కలగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలు పడుతున్న వేడి, ఉక్కపోత ఎందుకు? నైరుతి రుతుపవనాలు దేశంలో మెజారిటీ ప్రాంతాలకు చేరినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇంకా వేడి, ఉక్కపోత ఉన్నాయి. పర్యావరణ శాస్త్రవేత్త ఇష్మి హుసేన్ ప్రకారం కేవలం వర్షపాతం ఒకటే ఉష్ణోగ్రతలు తగ్గించదు. హ్యూమిడిటీ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత ఉంది. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమను మోసుకొస్తాయి. కొద్దిసేపు వర్షం కురిసిన తర్వాత మళ్ళీ ఎండ రావడం వల్ల తడి నేల వేడెక్కి ఆవిరి శాతం పెరుగుతుంది. అదే సమయంలో రాత్రిపూట మేఘావృతమైన వాతావరణం భూమి ఉపరితల వద్ద వేడిని అడ్డుకోవడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గవు. దీనివల్ల వాతావరణం మరింత ఉక్కపోతగా మారుతుంది. ఈ తేమతో కూడిన గాలి, అల్పపీడనాలు, చక్రవాతం చలనాలు లేదా తీవ్రమైన
భూ ఉపరితల ఉష్ణోగ్రతల వంటి వాతావరణం వ్యవస్థల ద్వారా పైకి లేచినప్పుడు మాత్రమే వర్షం కురుస్తుంది. ఈ వ్యవస్థలు బలహీనంగా ఉన్నప్పుడు తేమతో కూడిన గాలి పైకి లేవకుండా ఉపరితలం వద్దే నిలిచిపోతుంది. ఫలితంగా వర్షాలు పడినా కూడా ఉక్కుపోతగా ఉంటుంది.